విజయనగరం జిల్లా క్షత్రియ పరిషత్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలో క్షత్రియ పరిషత్ భవన్లో జరిగిన ఈ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం సంస్థానం వారసులు పూసపాటి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా క్షత్రియ పరిషత్ సేవలు ఉండాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని క్షత్రియ పరిషత్ భవన్లో జరిగిన జిల్లా క్షత్రియ సర్వసభ్య సమావేశంలో పరిషత్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాజకీయాలకి అతీతంగా పరిషత్ సేవలు ఉండాలని సూచించారు. క్షత్రియులు ఎంతో కష్టపడి సాధించిన క్షత్రియ కార్పొరేషన్ కి గత ప్రభుత్వం ₹1 కూడా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాల్లో పరిషత్ ఎల్లప్పుడూ ముందుండాలని కోరారు. పరిషత్ అధ్యక్షునిగా పెనుమత్స సీతారామరాజు, కార్యదర్శిగా సాగి శివసీతారామరాజు, కోశాధికారిగా గొట్టుముక్కల రామరాజు, ఉపాధ్యక్షులుగా నల్లపరాజు సత్యనారాయణరాజు, ఇందుకూరు వెంకటపతిరాజు, పూసపాటి అప్పల నరసింహరాజు, పెనుమత్స వెంకట శ్రీధర్, ఇతర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి ముఖ్య అతిథి పూసపాటి అశోక్ గజపతిరాజు అభినందనలు తెలియజేశారు. నా అభిప్రాయంలో నలుగురు కదా విద్యాశాఖ మంత్రులు ఉత్తర కోస్తా జిల్లాల నుంచి బొత్స సత్యనారాయణ గారు, గంటా శ్రీనివాస్ గారు, ఆనంద్ గజపతి గారు, పివిజి రాజు గారు. ఇంకా ఎవరైనా మర్చిపోయామా? వీరందరూ చేసిన పని ఏంటి అని మనం కొంచెం చూసినట్లయితే ఒకరు మాత్రం తేడా విపరీతంగా కనిపిస్తుంది. 10,50,000 మంది పిల్లలకి బడిలా కట్ట చేస్తారు. రాజకీయం అంటారా, దుర్మార్గం అంటారా? చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏం లేని కావు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉంది, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. మన ప్రజాప్రతినిధులు వెన్నిముక్క లేని ప్రజాప్రతినిధుల్ని మనం అయ్యా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరూ దేవుడిచ్చిన ఆలోచన శక్తిని వినియోగించుకోవాలి. మనం ధైర్యంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి. అల్లూరి సీతారామరాజు గారు గాని, పివిజి రాజు గారు గాని వారు ధర్మం అనుకుని చేసిన పని చేస్తారు కానీ రాజకీయం అనుకోలే. మన ధర్మం నుంచి మనం అందరు దూరం అవ్వకుండా భావితరాల దగ్గర మనం కాపాడే ఆ బాధ్యత మనం అందరు స్వీకరిస్తే కొన్నాళ్ళకి ఇంకా రాజు గారు అని పిలుస్తారు, లేకపోతే ఎవరు పిల్లరు కూడా. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి మనం అందరూ పని చేస్తున్నాం. ఇక్కడ కమిటీ కూడా పని చేస్తున్నట్ల మనకు కనిపిస్తా ఉందని అలాంటి మనుషులకి సంతోషం. లేకపోతే ఏముందని అందరు ప్రకటిస్తారు మేము అందుబాటులో ఉంటామని. ఒకరైతే ఎలక్షన్లో చెప్పారు, మీ ఇంటికి భోజనాలకు వచ్చా, మీరు పిలిచే రాలేదా మీ ఇంటికి భోజనానికి? చాలా గట్టిగా అన్నారు. కానీ భోజనాలకి పిల్లలేని వాళ్ళు ఆ స్కూల్స్ ఉన్నాయి కదా, 10,50,000 మంది పిల్లలకి బడి లేకట దుర్మార్గంగా చేసిన వాళ్ళకి వారు పాపం భోజనాల కోసం పిల్లగలుగుతారా? పిల్లలు పెళ్లి పేరంటాల కోసం పిల్లగలుగుతారా? అందుబాటట. దేనికి అందుబాటులో ఉండాలి, దేనికి ఉండకూడదు వ్యక్తిపరంగా మనం అందరూ ఆలోచించి నిర్ణయానికి వస్తే బాగుంటుంది. మంచి కార్యక్రమాలకి మనం అందరు అందుబాటులో ఉన్నాం. చెడ్డ ఎక్కడ జరిగినా దాన్ని వ్యతిరేకించడానికి మనం అందరు కలిసికట్టుగా అందుబాటులో ఉంటే అన్ని రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ దగ్గర ఉంచుకుని పని చేస్తారు, లేకపోతే చెయ్యరని విషయము. ఆ సత్యాన్ని, అది సత్యమే, మనం గ్రహించినా గ్రహించకపోయినా సత్యమే. అయితే గ్రహించితే మనకందరికి కూడా మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ